వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియ తెలుగు బ్లాగ్స్. నేను ఈరోజు శ్రీశైలం బయలుదేరాను. ఇది నా ఫస్ట్ ట్రిప్. నేను ఎప్పుడూ వెళ్ళలేదు శ్రీశైలంకి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నాను. ఈ తాగమని ఒక ప్లేస్లో ఆడానండి. ఇక్కడ టీ అస్సలు బాగాలేదు. ఫేస్ చేశాను కదా, పిల్లలు మేమందరం కలిసి స్నాక్స్ తింటారు. టీ తాగాను. శ్రీశైలం దగ్గరకు వచ్చిందండి. ఇది శ్రీశైలం డ్యామ్. కానీ నైట్ చాలా బాగుంది. చూడండి, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ 3 కలర్స్. నైట్ చాలా బాగుంది. మార్నింగ్ కలర్స్ లైటింగ్ లేదు కాబట్టి అంత అనిపించలేదు. శ్రీశైలం ఎంటర్ అయిపోయామండి దగ్గరలోకి, టెంపుల్ దగ్గరలోకి. చూడండి, వెళ్ళే దారిలో శివయ్య ఎంత బాగున్నాడో. రూమ్స్ గురించి ఎదుగుదామని వెళ్తున్నాము. తెలీదు. చూడండి, మా ఆయన నడుస్తుంటే మా ఆయన ఎట్లా తలదేస్తుందో. మా ఆయన దూరం పెట్టి నడుస్తుంది కాలు. పిల్లలేమో కార్లోనే కూర్చున్నారు. మాకు ఇదే ఫస్ట్ టైం కదా వెళ్తాం. రూమ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. చూడండి, మా వదిన ఎట్లా తలదేస్తుంది మా ఆయనని. మా ఆయనలాగా నడుస్తుంది. మార్నింగ్ వేసి సెల్ఫీ దిగుతున్నాము రెడీ అవి టెంపుల్కి వెళ్తామని. తీసుకున్నాం కదా, దాని పక్కనే ఇది ఒక టెంపుల్ ఉందండి. బయలుదేరి వెళ్తున్నాము. మా అమ్మ కోడలు ముచ్చట్లు పెట్టి నడుస్తున్నారండి. మా ఓడైతే వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు. ఈలోపు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగే వచ్చి ఉంటే బాగుండేది. లేట్గా వస్తాము కారణం మేము రెడీ అయితే లేట్ అయింది. కానీ దాని మూలన మేము 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసాము. టెంపుల్ 5 మినిట్స్ ముందు వచ్చి ఉంటే మేము లోపలికి వెళ్ళేవాళ్ళం, దర్శనం చేసుకోవాలి. లోపలికి ఫోన్స్ ఎలా లేదండి. అందుమూలన ఫోన్ తీసుకెళ్ళలేదు. ఈలోపు ఇక్కడ సత్రానికి వచ్చాము. ఇక్కడ ఫ్రీ భోజనం. మా అన్నయ్య ప్రసాదం తీసుకొస్తానికి వెళ్ళాడు. అందుకు మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాం అందరమే. అమ్ముతున్నారండి. వాళ్ళ మామతో కొనిపించుకొని తింటుంది. మా అమ్మాయికి చాలా ఇష్టము ఈ మామిడికాయలు. ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదండి, పక్కనే ఒక టెంపుల్ ఉందని చెప్పి. వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. గోమాతలు ఉన్నాయండి. చూడండి ఎంత క్యూట్గా మిల్క్ తాగుతుందో మదర్ దగ్గర. ఆవిడకి ఆవులంటే చాలా ఇష్టం, కానీ టచ్ చేయాలంటే చాలా భయపడుతున్నాడు. అయితే అసలు రావట్లేదండి. దూరం దూరం నుండి టచ్ చేద్దామని అనిపిస్తుంది. వాళ్ళ నాన్న తీసుకొచ్చి టచ్ చేపిస్తున్నాడు. ఈలోపు మా అన్నయ్య కాకి పూజ చేయించుకుంటున్నాడు. వీరభద్ర టెంపుల్ ఉంది కదా, ఇందాక చూపించాను. అక్కడే పూజ చేయించుకున్నాము. దసరాకు ముందు వెళ్ళాము మేము. దీని తర్వాత రోజు దసరా అండి. వెహికల్స్ అన్నీ ఈరోజే పూజ చేయించుకున్నారు. పూజ అయిపోయినాక బయలుదేరాము.
బయలుదేరి వెళ్తున్న దారిలో ఇది భూచక్ర గడ్డ అంట. నాదొత్ర బాగా, ఎందుకంటే నేనే వీడియోస్లో చూసి చాలా టేస్టీగా ఉంటుందేమో తిందామని అనుకున్నాను. మా ఆయన కొనిపించాడండి. అస్సలు వాళ్ళది చేదు ఉంది. ఈయన షుగర్ వేస్తుంటే మా ఆయన పెద్ద తిన్నట్టు వేయద్దు అని చెప్పాడు. కానీ ఇది హెల్త్కి మంచిదంట తింటే, కానీ చాలా చేదుగా ఉంది. వెళ్తుంటే మాకు ఒక ప్లేస్ తగిలిందండి. ఇక్కడ చాలా బాగుంది. వర్షము ఇక్కడ అసలు ఎంత నేచర్ ఎంత బాగుందంటే ఫస్ట్ టైం అండి ఇట్లా చూస్తాం. మేము ఎప్పుడు చూడలేదు. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మా వదినగా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. దగ్గర నుంచి వీడియో తీసుకున్నాము. ఇక్కడ అసలు రాబుద్ది కాలేదండి. చాలా బాగుంది చూసేదానికి. అసలు ఫుల్ వర్షంలో ఇది చూస్తుంటే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒక వీడియో తీసుకున్నాను. ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వాడు ఈ ప్లేస్లో. మా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుప్రియ తెలుగు బ్లాగ్స్.